Hello everyone, this is Ravi, your confident English coach. In today's video, I am going to talk about simple future tense. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి వర్బ్స్ యూజ్ చేసి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ మేక్ చేస్తాము, అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనము ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మరియు రాసేటప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పినాను, ఇంగ్లీష్లో మీరు ఫ్లూయెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఇంగ్లీష్లో ఉండే టెన్సెస్ గురించి తెలిసిండేది చాలా ఇంపార్టెంట్. అండ్ యూ నో దట్ వీ హ్యావ్ 12 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్లో మొత్తంగా సబ్ టెన్సెస్ 12 ఉండాలి. ఆ 12 టెన్సెస్లో ఫస్ట్ 3 టెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ 3 టెన్సెస్ ఆర్ సింపుల్ టెన్సెస్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ 3 టెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఈ సింపుల్ టెన్సెస్ గురించి బాగా అర్థమైందంటే నెక్స్ట్ వచ్చే టెన్సెస్, ఐ మీన్ కంటిన్యూస్ టెన్సెస్, పర్ఫెక్ట్ టెన్సెస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ చాలా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మీకు సింపుల్ ఫ్యూచర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను మీకు సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ గురించి 2 వీడియోస్ నా ఛానల్ అప్లోడ్ చేసినాను. మీరు ఇంకా ఆ వీడియోస్ చూడలేదంటే ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో, ఈ సింపుల్ ఫ్యూచర్ వీడియో చూసిన తర్వాత గో అండ్ వాచ్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ గురించి వీడియో చేసినాను. ఆ వీడియో చూడండి. యూ విల్ అండర్స్టాండ్ సింపుల్ టెన్సెస్ వెరీ ఈజీ. And after learning simple tenses, it becomes easier to understand all other tenses and వేరే గ్రామర్ టాపిక్స్ అర్థం చేసుకునేదానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ వాట్ ఈస్ దిస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి, ఎలాంటి సెంటెన్సెస్ మనము మేక్ చేస్తాం, సెంటెన్సెస్ ఎలా ఉంటుంది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ ఆర్ షెల్ అని హెల్పింగ్ వర్బ్ ఉండి దాని పక్కన V1 ఉంటే దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని అర్థం చేసుకోవాలా. సో V1 అంటే మీకు తెలుసు బేస్ వర్బ్ ఆర్ రూట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేసి, లైక్ గో, కమ్, టేక్, ప్లే, సింగ్, డాన్స్, వెయిట్, ఇలాంటి పదాలని మనం వచ్చి V1 వర్బ్స్ అంటాము. ఈ V1 వర్బ్ ముందర మీరు ఈ V1 వర్బ్ ముందు షెల్ లేకపోతే విల్ అనే వర్బ్స్ మీరు యూజ్ చేసినారంటే హెల్పింగ్ వర్బ్స్, ద సెంటెన్సెస్ బికమ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఐ విల్ గో టు బెంగళూరు టుమారో, we shall meet him in the library, they will win the next match. ఈ 3 సెంటెన్సెస్లో I have used the simple future tense structure, that is will go, shall meet, will win. ఇక్కడ will అనేది హెల్పింగ్ వర్బ్, go అనేది V1. shall meet ఇక్కడ shall అనేది హెల్పింగ్ వర్బ్, meet అనేది మెయిన్ వర్బ్, దట్ ఈస్ V1 ఫార్మ్. will win ఇక్కడ will అనేది హెల్పింగ్ వర్బ్, win అనేది మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ అంతా V1 ఫార్మ్లో ఉంది, అండ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్స్ I have used will and shall. సో దట్స్ వై దీస్ సెంటెన్సెస్ ఆర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సెంటెన్సెస్. ఇలాంటి సెంటెన్స్ మీరు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అర్థం చేసుకోవాలి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు సింపుల్ ఫ్యూచర్లో మాట్లాడాలంటే మీ సెంటెన్సెస్లో విల్ ప్లస్ V1 లేకపోతే షెల్ ప్లస్ V1 అనాలి. ఓకే, మీకు విల్ ప్లస్ V1, షెల్ ప్లస్ V1 అంటే సింపుల్ ఫ్యూచర్ అర్థమైంది, బట్ ఎక్కడ విల్ యూజ్ చేయాలి, ఎప్పుడు షెల్ యూజ్ చేయాలి మీరు అర్థం చేసుకోవాలా. ఇట్ ఈస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఇన్ ట్రెడిషనల్ ఇంగ్లీష్ ఓల్డెన్ డేస్, సో సబ్జెక్ట్ వచ్చి మీకు ఫస్ట్ పర్సన్ ఐవి ఉంటే అక్కడ మనం షెల్ యూజ్ చేయాలి, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే విల్ యూజ్ చేయాలి అనేసి ట్రెడిషనల్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్ ఏమైందంటే విత్ ఆల్ సబ్జెక్ట్స్, వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఐ, వి, యూ, ఈ, షీ, ఇట్, అన్ని సబ్జెక్ట్తో మీరు విల్ యూజ్ చేసి మాట్లాడచ్చును. అండ్ మీరు షెల్ యూజ్ చేయాలంటే మీ సబ్జెక్ట్ వచ్చేసి ఐ అండ్ వి, దట్ ఈస్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, ఈ 2 వర్డ్స్తో మనము షెల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ పర్సన్తో మీరు విల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఐ విల్ ఆర్ ఐ షెల్, వి విల్ ఆర్ వి షెల్, ఈ 2 వర్డ్స్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ విత్ సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ వి ఆల్వేస్ యూజ్ విల్. అండ్ ఈ షెల్ గురించి ఇంకా డీటెయిల్గా మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ మేక్ సమ్ మిస్టేక్స్ వెన్ యూఆర్ యూజింగ్ షెల్ అనే వర్డ్ చేస్తాము, మనం కొన్ని మిస్టేక్ చేస్తాము. ఎప్పుడు ఈ షెల్ ఇక్కడ యూజ్ చేయొచ్చును, ఇక్కడ మనం యూజ్ చేయకూడదు అనేసి డీటెయిల్గా మీకు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు యూ అండర్స్టూడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉందని అర్థం చేసుకున్నారు. నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ దిస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలని మీరు అర్థం చేసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్. అండ్ ఇక్కడ నేను కొన్ని ఒక 3 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మాత్రం ఇచ్చినాను. సో యూ కెన్ మేక్ సమ్ మోర్ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ యూజింగ్ దిస్ స్ట్రక్చర్, విల్ ప్లస్ V1, షెల్ ప్లస్ V1 యూజ్ చేసి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ జస్ట్ టైప్ ద example sentences in the comment section. So ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో యూ కెన్ టైప్ యువర్ సెంటెన్సెస్. అదర్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అండ్ ఇఫ్ యూ మేక్ ఎనీ మిస్టేక్స్ ఐ విల్ కరెక్ట్ యువర్ సెంటెన్సెస్. సో ప్లీజ్ టైప్ సమ్ సెంటెన్సెస్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అబౌట్ దిస్ సింపుల్ ఫ్యూచర్ యూజింగ్ దిస్ స్ట్రక్చర్, విల్ ప్లస్ V1, షెల్ ప్లస్ V1. Now let me teach you the usage of simple future tense. Simple future tense ఎప్పుడు యూజ్ చేయాలి. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ సమ్ డిఫరెంట్ యూజెస్. ఐ విల్ టెల్ యూ సమ్ ద బేసిక్ యూసేజ్ ఆఫ్ దిస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనం ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే
టు టాక్ అబౌట్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఇక ముందుట, దట్ ఈస్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, అది మీరు చేసే పనిగా ఉండొచ్చు, లేకపోతే ఇతరులు చేసే పనిగా ఉండొచ్చు. మీరు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, మీ ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు, మీ బ్రదర్ సిస్టర్, సో అదర్ పీపుల్ ఏం చేస్తారు ఫ్యూచర్లో అని చెప్పేటప్పుడు మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూసేజ్గా మాట్లాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, నేను రేపు చెన్నైకి వెళ్తాను, ఐ విల్ గో టు చెన్నై టుమారో. మా సిస్టర్ నెక్స్ట్ సండే మా ఇంటికి వస్తుంది, మై సిస్టర్ విల్ కమ్ టు మై హౌస్ నెక్స్ట్ సండే. మై బ్రదర్ విల్ బై మీ ఏ న్యూ ల్యాప్టాప్. మా బ్రదర్ నాకు కొత్త ల్యాప్టాప్ తీసుకొస్తాడు. ఇండియా విల్ విన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఇండియా నెక్స్ట్ మ్యాచ్ విన్ చేస్తుంది. వీ విల్ బై ఏ న్యూ కలర్ టీవీ నెక్స్ట్ మంత్. మేము వచ్చే నెల కొత్త కలర్ టీవీ తీసుకుంటాము. షీ విల్ మీట్ మీ టుమారో. ఆమె నన్ను రేపు మీట్ చేస్తుంది. ఓకే, దే విల్ అనౌన్స్ ద రిజల్ట్స్ దిస్ ఈవినింగ్. వాళ్ళు ఈరోజు సాయంత్రం రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్ అంతా వచ్చేసి ఫ్యూచర్ గురించి రెఫర్ చేస్తాను కాబట్టి నేను సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ యూస్ చేసాను. దట్ ఈస్ విల్. అన్ని సెంటెన్స్లో విల్ ప్లస్ V1 యూస్ చేస్తాను కాబట్టి అన్ని సెంటెన్సెస్ సింపుల్ ఫ్యూచర్కి రిలేటెడ్గా ఉండే సెంటెన్సెస్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినారంటే యూ విల్ అండర్స్టాండ్ ది స్ట్రక్చర్. విల్ ప్లస్ V1 షెల్ ప్లస్ V1 ఎలా యూస్ చేయాలని మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ విధంగా విల్ ప్లస్ V1 షెల్ ప్లస్ V1 ఉంటే దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. కొంతమంది విల్ ఐమిట్కి ఇక్కడ V2 ఆర్ V3 యూస్ చేస్తారు. ఐ విల్ గాన్ టు బెంగళూరు టుమారో. నేను రేపు బెంగళూరు పోతానంటే ఐ విల్ గో టు బెంగళూరు టుమారో అని చెప్పాలి. మెనీ పీపుల్ గో, వెంట్, గాన్. ఇక్కడ గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3. సో గో అనేది ప్రజెంట్ టెన్స్, వెంట్ అనేది పాస్ట్ టెన్స్, గాన్ అనేది ఫ్యూచర్ టెన్స్ అని అర్థం చేసుకుంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. గాన్ అనేది ఫ్యూచర్లో యూస్ చేసుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ యూస్ గాన్ V3 వర్బ్స్ని ప్రజెంట్ పాస్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ గాన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్యూచర్ టెన్స్ ఫ్రెండ్స్, అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అండ్ టెన్స్లో యూస్ చేసుకోవచ్చు. సో గాన్ అనేది V3 వర్బ్స్, దాన్ని మనం పాస్ట్ పార్టిసిపల్ అంటాము. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ టెన్స్. ఎక్కువ మంది ఫ్యూచర్ టెన్స్ తీసుకుంటే ఐ విల్ గాన్ అని చెప్తారు, గాన్ అని చెప్పకూడదు, ఐ విల్ గో టు బెంగళూరు టుమారో అని చెప్పాలి. సో విల్ ఆర్ షెల్ ఐమెంట్కి V1 వర్బ్స్ యూస్ చేయాలి, V3 V2 వర్బ్స్ వచ్చలేదు. ఎప్పుడు V3 యూస్ చేయాలో ఫ్యూచర్ గురించి మాట్లాడదాన్ని నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి వచ్చేసి మనం సింపుల్ ఫ్యూచర్ యూసేజ్ ఏంటంటే తెలుసుకుంటాం. సో టు టాక్ అబౌట్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్, మీరు మాట్లాడేటప్పుడు మీ గురించి కానీ లేకపోతే ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తారు, ఇతరులు ఏం చేస్తారని మాట్లాడేటప్పుడు ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూస్ చేసుకోవాలి. దెర్ ఆర్ సమ్ అదర్ యూజెస్ ఆఫ్ ది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఐ విల్ టీచ్ యూ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. సో నౌ యాజ్ ఆఫ్ నౌ యూ జస్ట్ రిమెంబర్ దిస్. సింపుల్ ఫ్యూచర్ ఎప్పుడు యూస్ చేయాలంటే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్, మీరు ఏం చేస్తారో లేకపోతే ఇతరులు ఏం చేస్తారో, ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని మాట్లాడేటప్పుడు మీరు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూస్ చేసి మాట్లాడాలి. సో ఎగ్జాంపుల్, ఇండియా విల్ విన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఇండియా నెక్స్ట్ మ్యాచ్ విన్ అవుతుంది. సో ఇట్ మీన్స్ యూ ఆర్ సేయింగ్ దట్ ఇండియా విల్ విన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఇది ఫ్యూచర్లో జరిగిపోయే యాక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి యూ కెన్ యూస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. Okay, this is the usage of simple future tense, friends. This is the just basic usage of simple future tense. There are some other uses also. Will do, shall use మనం ఎప్పుడంతా ఫ్యూచర్ గురించి మాట్లాడనేది ఇంకో వీడియోలో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ ఈ బేసిక్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ సమ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మనం ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని టైమ్స్ సెంటెన్సెస్ నెగిటివ్ ఫామ్లో మేక్ చేస్తాము. నెగిటివ్ ఫామ్ మేక్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ తెలుసు, పాజిటివ్ స్ట్రక్చర్, దట్ ఈస్ విల్ ప్లస్ V1 ఆర్ షెల్ ప్లస్ V1 వస్తుంది. సో ఇక్కడ విల్ తర్వాత నాట్ అనే వర్డ్ మీరు ఇన్సర్ట్ చేశారంటే ద సెంటెన్స్ బికమ్స్ నెగిటివ్. దట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్లో నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ విల్ నాట్ గో టు బెంగళూరు టుమారో. ఇక్కడ నాట్ లేకపోతే ఐ విల్ గో టు బెంగళూరు టుమారో, దట్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ విల్ నాట్ గో టు బెంగళూరు టుమారో, నేను రేపు బెంగళూరుకి వెళ్ళను. ఐ విల్ గో అంటే నేను పోతాను, వెళ్తాను. ఐ విల్ నాట్ గో అంటే నేను వెళ్ళను. ఐ విల్ నాట్ గో టు బెంగళూరు టుమారో, నేను రేపు బెంగళూరుకి వెళ్ళను, పోను అనేసి. షీ విల్ నాట్ కమ్ హియర్ దిస్ వీకెండ్. ఆమె ఈ వారము ఇక్కడికి రాదు, ఆమె ఈ వారం ఇక్కడికి వచ్చలేదు అనేసి. షీ విల్ కమ్ అంటే ఆమె వస్తుంది, షీ విల్ నాట్ కమ్ అంటే ఆమె వచ్చలేదు అనేసి. దే వోంట్ విన్ ద నెక్స్ట్ మ్యాచ్, వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ విన్ చేసలేదు. ఇక్కడ నేను చూడండి వోంట్ ఇస్తున్నాను. వోంట్ అంటే విల్ నాట్కి కాంట్రాక్షన్ ఫామ్. ఇక మీరు ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు నెగిటివ్ సెంటెన్స్ మేక్ చేసినప్పుడు విల్ నాట్ యూస్ చేస్తాం, అండ్ విల్ నాట్ని కాంట్రాక్షన్ ఫామ్ మేక్ చేసి విల్ నాట్ని వోంట్ అని షార్ట్గా మీరు యూస్ చేసాం ఫ్రెండ్స్. సో షెల్ నాట్ని షార్ట్ అని చెప్తాము, విల్ నాట్ని వోంట్. మనం ఎక్కువగా ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు నెగిటివ్ సెంటెన్స్లో వోంట్ యూస్ చేస్తాము, విల్ నాట్ బికమ్స్ వోంట్ అని యూస్ చేసి యూ కెన్ మేక్ నెగిటివ్ సెంటెన్సెస్. ఇండియా విల్ విన్ ద మ్యాచ్ అనేది ఇట్ ఈస్ పాజిటివ్. ఓకే, పాకిస్తాన్ విల్ నాట్ విన్ ద నెక్స్ట్ మ్యాచ్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అని చెప్పవచ్చు. సో ఇంకా కొన్ని నెగిటివ్ సెంటెన్స్ చెప్తాను ఫ్రెండ్స్. దే విల్ అనౌన్స్ ద రిజల్ట్స్ దిస్ ఈవినింగ్, ఆర్ దే విల్ నాట్ అనౌన్స్ ద రిజల్ట్స్ దిస్ ఈవినింగ్. దే విల్ అనౌన్స్ ద రిజల్ట్స్ దిస్ ఈవినింగ్ అనేది పాజిటివ్ సెంటెన్స్. దే విల్ నాట్ అనౌన్స్ ద రిజల్ట్స్ దిస్ ఈవినింగ్ అనేది నెగిటివ్ సెంటెన్స్. మై సిస్టర్ విల్ కమ్ టు మై హౌస్ దిస్ సండే, ఇది పాజిటివ్ సెంటెన్స్. మా సిస్టర్ ఈ సండే మా ఇంటికి వస్తుంది. మై సిస్టర్ విల్ నాట్ కమ్ టు మై హౌస్ దిస్ సండే, మా సిస్టర్ ఈ సండే మా ఇంటికి రాదు.
రాము విల్ ఇన్వైట్ మీ టు ద పార్టీ. రాము నన్ను పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. ఇది ఈజ్ పాజిటివ్. రాము విల్ నాట్ ఇన్వైట్ మీ టు ద పార్టీ. రాము నన్ను పార్టీకి ఇన్వైట్ చేయడు. సో దిస్ ఇస్ నెగిటివ్ సెంటెన్స్. ఈ విధంగా మీరు కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్స్ మేక్ చేసి ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కమెంట్ బాక్స్. And other people also will get benefit by going through your example sentence. And if you make some examples, మీరు ఏదైనా ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాసినప్పుడు ఏదో మిస్టేక్ చేస్తే నేను అలా కరెక్ట్ చేస్తాను. సో ప్లీజ్ టైప్ యువర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉండే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు త్వరగా నోటిఫికేషన్లో మీకు వస్తుంది. సో యూ కెన్ వాచ్ మై వీడియోస్ రిలేటెడ్ టు ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పీకింగ్ కాన్ఫిడెంట్ ఇంగ్లీష్. You will get more benefits by watching my videos. So this is all about my video friends about simple future tense. I will meet you in my next video. Till then, bye bye, see you.